హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ త్యాగం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ డిమాండ్లు అందుకోవటం కోసం మరో 3 త్యాగం చేశారు. ఇప్పటికే 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలు వస్తేనే చాలా అసంతృప్తిగా ఉన్నారు అందరూ. అలాంటిది మళ్ళీ మరొక 3 ఇందులో త్యాగం, మరొకటి అందులో త్యాగం. అంటే జనసేన పార్టీకి మిగిలింది 2 ఎంపీ స్థానాలు, 21 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే జనసేన పార్టీకి మిగిలాయి. అయితే ఇంతకుముందు నేను మీకు వీడియోలో చెప్పింది ఏంటంటే, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడెవిడైననేమి కరము పాలు అంటూ 24 తీసుకున్న సందర్భంలో నేను వీడియో చేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఎస్, మనకున్న బలాన్ని బట్టి మనం గన్షాట్గా గెలవగలిగిన స్థానాలు 24 అయినా 24కు 24 గెలుచుకుందాం అనే ఒక మెసేజ్ పంపించాను. చాలామంది నా వీడియో చూసిన తర్వాత సాంత్వన చెందారు. చాలామంది నాకు ఫోన్లు చేశారు. కొంతమంది అయితే లిటరల్లీ ఏడ్చారు. పెద్దవాళ్ళు, ఒక 60 ఏళ్ల వయసు ఉండేవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా, ఏందయ్యా ఇది అని చెప్పి నన్ను ఏడిస్తే అందరినీ ఓదార్చాను. మీరు గుర్తుండే ఉంటుంది, చాలామందికి నేను ప్రతి ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాను. అందరికీ నేను సరే పార్టీలో వాళ్ళని సాంత్వన పొందేలా వాళ్ళని చేయటానికి పార్టీలో వ్యవస్థ చిన్న పార్టీ కదండి. సో నాలాంటి వాడు ఒకడు మధ్యలో ఉన్నాడు కదా, కాబట్టి నేను కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా అని ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా ప్రతి ఒక్కళ్ళది. అనేక మంది నాకు ఫోన్లు చేసి బాధపడ్డారు. తర్వాత వాళ్ళందరినీ కూడా నేను సాంత్వన చేకూర్చే మాటలు చెప్పాను. వాస్తవానికి నేను 24 అప్పుడు చెప్పింది కూడా నేనేదో మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం చెప్పిన మాటలేం కాదు. వాస్తవం కూడా 24 సీట్లు మనం తీసుకుంటే 24కు 24 మనం గెలిపించుకోగలిగితే నెక్స్ట్ టైము మళ్ళీ పొత్తు 10 ఏళ్ల పొత్తు అన్నారుగా పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ ఈసారి 50, 60, 70 తీసుకుందాం. మన బలం పెరుగుతుంది కదా. ఈసారి తెలుగుదేశం పార్టీ తీసుకున్న 140 స్థానాలకు పైగా తీసుకుంది, అన్నీ గెలిచేది కదా. ఈసారి బలవంతంగా తీసుకున్నారండి. రాజమండ్రి రూరల్ తీసుకున్నారండి, కందుల దుర్గేష్ గారు చేయాలనుకున్న స్థానాన్ని. అక్కడ పొరపాటుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఓడిపోయారనుకోండి, ఈసారి మళ్ళీ తెలుగుదేశంకి వెళ్తుంది ఆ సీటు, వెళ్ళదు కదా. డెఫినెట్గా మనం 100% స్ట్రైక్ రేట్ తోటి, పవన్ కళ్యాణ్ గారు 98 అన్నారు, నేను 100 అంటున్నా, 100% స్ట్రైక్ రేట్ తోటి ప్రతి చోట గెలిపించుకోగలిగితే, మనం ఈసారి 60, 70 స్థానాలు మనం తీసుకోగలిగితే, అప్పుడు కూడా మన స్ట్రైక్ రేట్ ఇదే విధంగా మెయింటైన్ చేయగలిగితే ఆల్మోస్ట్ మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసినట్టే. ఇవాళ కూడా ముఖ్యమంత్రి కారా అంటే అవుతారు, ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పాను ఆ విషయం కూడా, కింగ్ మేకరో అయ్యే అవకాశం ఉంది కదా అని చెప్పేసి లాజికల్గా ఒక వీడియో చేసి చెప్పాను మీకు నేను. సో ఇప్పుడు మళ్ళీ చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న 24 అన్నారు, మేము సరే బాధపడ్డాం మీ వీడియోలు చూసి, ఎస్ కరెక్టేలే అన్న చెప్పింది అని చెప్పేసి చాలామంది, కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు, తమ్ముడు నువ్వు బాగా చెప్పావు అని చెప్పిన వాళ్ళు, చిన్నవాళ్ళు అయితే అన్న బాగా చెప్పావు, నాకు చాలా ఆప్యాయంగా ఫోన్లు చేశారు చాలామంది. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్న మళ్ళీ ఇంకో 3 కోల్పోయాం కదా, ఎట్లా చూడాలి అని. సరే 24కి 21కి 3 కదా తేడా. సరే ఇప్పటికీ నేనేం చెప్తున్నానంటే, చాలామంది అనుకోవచ్చు ఏంటి నా మళ్ళీ దీన్ని కూడా ఇలా చెప్తాడని. ఇలా చెప్పకపోతే ఏం చేద్దాం చెప్పండి మీరు. 21 తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఈ 21కి 21 గెలిపిద్దామనే చెప్తా ఈరోజు కూడా నేను. 21కి 21 గెలిపించండి, నెక్స్ట్ టైం 60, 70 తీసుకుంటాడు ఆయన అని చెప్తా. ఎందుకు అంటే ఆయనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెలు, ఆయన మనకివ్వలేదని మనం 2019లో మనం అనుకుంటున్నాం, మనం ఆయనకి ఇవ్వలేదని ఆయన అనుకుంటున్నాడు. సరే, నాయకుడు ఆల్వేస్ రైట్. నాయకుడు ఆయన కాకపోతే ఇంకెవరైనా ఉన్నారా, అలాంటి సచ్ఛీలత కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఒక్కసారి లెక్కేసుకోండి. సరే, ఆయన మీద మనకు కోపం వచ్చింది, ఆయన ఎందుకు అంత తగ్గాడు అని మనకు బాధ కలిగింది. కోపం కాదు, అందరికి కొంచెం ఆవేదన ఉంటుంది అంతే. ఆయన ఎందుకు తగ్గాడని బాధ ఉంటుంది. ఈ బాధతో ఆయనకు కాకపోతే ఇంకెవరికి వేస్తాం ఓటు, బాధ ఉంటుంది, ఓకే ఉంది. అయితే ఏం చేయాలి మనం ఆయనకు కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తామా? అంతకంటే గొప్పవాడు సచ్చీలుడు దొరుకుతాడా? చంద్రబాబుని చూశాం కదా, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం కదా, ఇంకో థర్డ్ ఫోర్స్ రావాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ ఈ భయంకరంగా అరాచకం రాజ్యం ఏలుతున్న పరిస్థితుల్లో
ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు చాలా బలమైనవి. అంటే 2 పక్షాలు చాలా చాలా బలమైనవి. ఆర్థికంగా బలమైనవి. అలాగే బలగం పరంగా కూడా బలమైనవి. మీరు చూడండి జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి మీరు పరిశీలించండి. అక్కడ జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పి సంతోషపడితే ఆవిడని ఏదో ట్రోలింగ్ చేశారని, ఆవిడ చనిపోయిందని, దానికి తెలుగుదేశం వాళ్ళే బాధ్యత వహించాలని వాళ్ళు విపరీతంగా శవరాజకీయాలు వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. మరి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని వైఎస్ఆర్సీపీ ఎంత జుగుప్సాకరంగా మాట్లాడింది. వాడెవడో వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారి భార్యని మాకు చూపిస్తూ ఉండాలి, నీతో ఉందో లేదో అని చెప్పి మాట్లాడలేదా? అలాంటి దుర్మార్గం మళ్ళీ వాళ్ళు ఇవాళ నీతులు చెప్తూ ఉంటారు. అలాంటి దుర్మార్గం వాళ్ళు చేయలేదా? తెలుగుదేశం పార్టీ ఇవాళ మనతో సఖ్యతగా ఉంది కాబట్టి నేనేం తెలుగుదేశం పార్టీని వెనకేసుకు రావట్లేదండి. సో ఇక్కడ మనం చూడాల్సిందంటే గుడ్డి కంటే మెల్ల మేలు అంటారు కదా, అలాగా మరీ అరాచకం కంటే కొంత ఒక మోస్తరు మేలైనది తెలుగుదేశం ప్రభుత్వం, కాస్త క్రమశిక్షణ కలిగినది అని మనం చెప్పుకోవాలి కంపారిటివ్లీ. అంతే, నేనేమి పవన్ కళ్యాణ్ గారితో నేను కంపేర్ చేయట్లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. కంపారిటివ్లీ సరే, అట్లీస్ట్ చంద్రబాబు గారికి ఒక విజన్ ఉంది, అట్లీస్ట్ ఆయన ఒక అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ అనేక మంది అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారంటే కాస్త విజనరీ లీడర్, ఆ విషయం మనం ఒప్పుకోవాలి. సరే, ఆ పార్టీతో కూడా జనసేనకు కొంత ఘర్షణ ఉంది గతంలో, ఓకే. కానీ ఇప్పుడు మనం ఇద్దరు బలవంతులతో పోరాడలేం కదా. మనకున్న ఆప్షన్ ఏంటి? మనం ఎవరో ఒక బలవంతుడిని మన పక్కన పెట్టుకుంటే ఇంకో బలవంతుడిని కొట్టాలి కదా. ఆ బలవంతుడిని కొట్టిన తర్వాత ఈ బలవంతుడితో తర్వాత ఇంకో ఫైట్ అవుతుంది. అల్టిమేట్లీ జనసేన ప్రభుత్వం స్థాపించడం లక్ష్యం అనుకుంటే, ఒక మూడో ఫోర్స్ ఒకటి రావాలి అనుకుంటే, కాపు బడుగు బలహీన వర్గాలకు ఒక రాజ్యాధికారం రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చిన్నగా పెంచుకుందామండి. ఒకేసారి మొక్క తెచ్చుకొని మనం పెట్టలేదు, నర్సరీలో ఎదిగింది ఆ మొక్క తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం తీసుకున్నాడు. సో అలా కాదు కదా. ఇవాళ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు లాంటి పరిస్థితులు లేవు కదా. ఇవాళ చిరంజీవి గారు ఉవ్వెత్తున ఎగసి పెడితేనే చిరంజీవి గారు 18 సీట్లు గెలిచారండి. ఇవాళ ఉన్నంత అరాచకం ఆ రోజు లేదు, అయినా కానీ చిరంజీవి గారు 18 సీట్లే గెలిచారు. ఇవాళ బీభత్సమైన అరాచకం ఉంది, కొట్టి చంపేసే పరిస్థితులు ఉన్నాయండి. ఇవాళ అంత అరాచకమైన ప్రభుత్వం ఇవాళ ఉన్నది. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే మనం చిన్న చిన్నగా అడుగులు వేయాల్సిందే. చాలామందికి బాధ కలగచ్చు, మీకు లాజిక్లు తీయచ్చు, నేను ప్రస్తుతానికి పక్కన పెట్టమని చెప్తున్నా. 21కి 21 గెలిపించండి. ఈసారి కూడా మనం అలిగో కోప్పడో ఆవేదన చెందో ఆయనకి ఓటేయకుండా 21 సీట్లలో మళ్ళీ మనం 1-2 గెలిపించామనుకోండి, అంటే మనం బాధ్యత, మనం పవన్ కళ్యాణ్ అభిమానులుగా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వాళ్ళుగా ఈ రాష్ట్రాల్లో అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులు. నిజంగా చెప్పాలంటే 2019లో కూడా వాళ్ళందరూ ఓట్లేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయేవాడు కాదు కదా. నిబద్ధతతో ఆలోచించండి దయచేసి. కులాలు మతాలకు అతీతంగా నిబద్ధతతో ఆలోచించండి. 21 స్థానాలు గెలిపించండి. 21 స్థానాలు గెలిపిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ విల్ బి ద సీఎం అవుతారు డెఫినెట్గా. దానికి ఇది ముందడుగు అనుకోండి. అలాగే ఒకవేళ మనం అలా మళ్ళీ అలిగి 2019ని మనం రిపీట్ చేసామనుకోండి, ఆయన ఏం చేస్తారు? 10 ఏళ్ళు పూర్తన్నారుగా, 2029కి ఆయన 10 సీట్లు చాలండి నాకు అంటాడు. దానికి కారణం ఏంటి? మళ్ళీ అదే అంటాడు ఆయన, నన్ను మీరు గెలిపించలేదు కదా, అరే నా ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నానే, బంగారు భవిష్యత్తుని వదులుకొని ఇక్కడ రాజకీయాల్లో ఉన్నానే, తిట్లు తింటున్నాను, లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చాను, అయినా నన్ను మీరు గెలిపించలేదని బాధపడతాడు కదా ఆ రోజు ఆయన. మళ్ళీ ఆయన బాధపడి మళ్ళీ 10 సీట్లే తీసుకుంటే మళ్ళీ మనమే బాధపడాలి కదా. మరి 2034 పరిస్థితి ఏంటి? మనం 2029లో కూడా ఆ 10 సీట్లో కూడా మళ్ళీ మనం ఇట్లే ఫీల్ అయ్యి ఇట్లే చేసామనుకోండి, ఏం చేయాలి? 2034లో మళ్ళీ ఆయన రాజకీయ నాయకుడిగా చూడగలమా? మంచి వాళ్ళని కాపాడుకుందాం, 21 బాధ కలుగుతుంది. నాకు కూడా బాధ కలిగింది. నిన్న రాత్రి 10 గంటలకు ఈ వార్త వచ్చిన తర్వాత నుంచి నేను చాలా మదనపడ్డా. ఎందుకు ఈయన ఇంత మంచితనంతో పోయి ఎందుకు ఈయన త్యాగం చేస్తాడని బాధపడ్డాను. కానీ మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన కీలకమైన రీజన్ ఒకటి ఉంది. ఆ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కావాలా, తెలుగుదేశం పార్టీకి అక్కర్లేదు. ఈ రీజన్ కరెక్ట్గా క్లియర్గా వినండి మీరు.
బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి కావాలా, బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు కావాలా. కానీ తెలుగుదేశం పార్టీకి బీజేపీ అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఏం జరుగుతోంది? త్యాగం చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయాల్సి వస్తోంది. అటు బీజేపీ పట్టుపట్టి ఇటు టీడీపీ పట్టుపడితే బ్రేక్ అయితే పొత్తు ఎన్నికల సజావుగా సాగు. రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిస్తే అరాచకం. ఇవన్నీ మీరు అనుకోవచ్చు, తెలుగుదేశం పార్టీకి లేదా బాధ? తెలుగుదేశం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది. తెలుగుదేశం పార్టీ మేము గెలిచేస్తామని అనుకుంటోంది, పొత్తు లేకపోయినా గెలుస్తామనుకుంటోంది. వాస్తవ పరిస్థితులు వాళ్ళకి అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు డౌన్ టు ఎర్త్ ఆలోచిస్తున్నారనేది మీరు అర్థం చేసుకోండి. అంటే బీజేపీ, మీరు ఇంకొక చిన్న లాజిక్ చెప్తా. బీజేపీ అనేక రాష్ట్రాల్లో బలంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయి. రేపొద్దున కూడా రాబోయే రోజుల్లో బీజేపీనే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేస్తుంది. అది ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు అంటే మనకు తెలియవు. ఏమైనా జరగచ్చు. ఏక్నాథ్ షిండే అవ్వలేదా ముఖ్యమంత్రి? ఏమైనా జరగచ్చు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎప్పుడు ఒక బలమైన ఫోర్స్ పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉంటే ఆ ఫోర్సే బీజేపీ. ఆ ఫోర్సు పవన్ కళ్యాణ్ గారు వెనక ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ లాజిక్లు మనమందరం అర్థం చేసుకోము. ఆయన వ్యూహం అంటారు అని చాలామంది సోషల్ మీడియాలో తిడుతున్నారు. అంటే తిట్టడం అంటే ఆవేదనపూర్వకంగా పోస్టులు పెడుతున్నారు. ఏంటి వ్యూహం అంటే ఇదేనా అదేనా? ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది, నిజమే కదా, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఆయన ఎందుకు అలా చేశాడు అనేది మీకు పబ్లిక్ ఫోరమ్స్లో చెప్పలేడు. ఆయన పబ్లిక్ ఫోరంలో ఆయన ఎందుకు ఇలా చేశాడని చెప్పుకోలేడు. దానికి రీజన్ ఉంది. ఆయన రేపు పొద్దున కింగ్ కావాలంటే బీజేపీ ఉండాల్సిందే. అందుకే అది ఎలా అవుతుంది ఏంటనేది ఇప్పుడు ఆయనకు ఒక వ్యూహం అంటే అందరు బయట పెడతారండి. వ్యూహం అంటే ఏంటి? రహస్యంగా ఉంచితేనే వ్యూహం అయింది. ఓపెన్ చేస్తే వ్యూహం ఎందుకైద్ది? మేనిఫెస్టో అవుద్ది కదా. కాబట్టి ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. ఈసారికి ఆయన చెప్పినట్టు ఆయన 21 స్థానాలను గెలిపించండి. 21 స్థానాల్లో ఆయన గెలవాలి, రాబోయే రోజుల్లో కింగ్ అవ్వాలి. ఇదొక్కటే మనసులో పెట్టుకోండి.